సింహాసన గతానిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని. అది ఆ తల్లి ధ్యాన శ్లోకం. ఇంతకీ ఎవరండి తల్లి అంటే, ఒడిలో కుమారస్వామిని కూర్చోబెట్టుకుని ఉంటుంది అమ్మవారు, జాగ్రత్తగా పట్టుకుని. అందుకే స్కందమాత అని పిలుస్తారనమాట. ఆ తల్లి 2 చేతుల్లో 2 పద్మాలుండి ఎడం చేత్తో అభయహస్తం చూపిస్తుంటుంది. సామాన్యంగా కుడి చేత్తో చూపిస్తారు కదా, ఎడం చేత్తో చూపిస్తుంది. ఎందుకంటే కుడి చేత్తో జాగ్రత్తగా పిల్లల్ని మన అందరినీ పట్టుకుని ఉంటుంది. అక్కడ కుమారస్వామి అంటే మన అందరికీ రిప్రజెంటేషన్. ఇంతకీ ఎలా ధ్యానం చేయాలి తల్లిని? ఈ తల్లిని విశుద్ధి చక్రంలో ధ్యానం చేయాలి. విశుద్ధి చక్రం అంటే ఇదిగో ఇక్కడ కంఠం దగ్గర ఉంటుంది. అక్కడ ఉంటుంది కాబట్టే మనం ఎప్పుడు మెళ్ళో ఏదో తులసిమాలో రుద్రాక్షమాలో, స్త్రీలు అయితే కనుక తాళి కానీ పసుపు తాడు కానీ అలాంటివి ఎందుకు కట్టుకుంటారు? ఏదో ఒక నగైనా వేసుకోమంటారు కదా, చిన్నదైనా. ఎందుకు అంటే ఈ చక్రాన్ని అనాహత చక్రాన్ని కాపాడతాయి అవి 2 స్థానాల్లో. చిన్నపిల్లలకు కూడా చూడండి, తాయెత్తు కడితే ఇక్కడ